ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి వారికి దేవుని నామకు వందనాలు కలుగును గాక. అందరు బాగున్నారా? మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ క్షేమం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ బాగుంటే దేవుడు సంతోషపడేవాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎన్నో దుఃఖాలు ఉన్నా అయినా బాధపడవసరం లేదు. దేవుడు మన తోడు ఉన్నాడు అంతే. మరి వాక్యము యూట్యూబ్లో చూస్తున్న వారు ప్రతి వారు అశ్రద్ధ చేయకండి, వాక్యం చూస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు బైబిల్ తీయండి, కొన్ని మాటలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే సెల్లులు చూసినా మరి బైబిల్ చూసినట్టయితే ఉండదు, కానీ కొన్ని వచనాలు తప్పుపోతూ ఉంటాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథము అది నువ్వు పట్టుకున్నప్పుడు నీలో దెయ్యం ఉండదు, నీలో పిరికి హృదయం ఉండదు, ఏ దుష్టుడు నిన్ను పొంచివేయడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముటం మంచిదే గాని దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. ఒకసారి ఆలోచించండి, దెయ్యములు కూడా వణుకుతున్నాయి దేవుని నామముకి. అన్ని మంచియే, కానీ మన మనసు మారదు, మన ఆలోచన మారదు. ఎందుకంటే ఈరోజు దెయ్యాలు వణుకుతున్నాయి దేవుడి మాటకి. వాటికి అంత భయం ఉంటే ఒక మానవుడు నిన్ను సృజించిన దేవుడు నీకోసము తన సమస్తం తన రూపమిచ్చి తనకు చక్కటి సౌందర్యం ఇచ్చినప్పుడు నువ్వెందుకు కొనకలేకపోతున్నావు? దేవుడి సన్నిధిలో నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? అలా మొదటి వచ్చిన ఏముంది తెలుసా? జాగ్రత్త ఆలోచించండి, చదువు. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు. చాలా, ఎందుకంటే దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, కానీ నమ్ముచున్నవే కానీ అది పైగా నమ్ముచున్నావు, అంతరాత్మతో నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు నువ్వు దేవుడు అక్కడేనండి, మనకి ఇంకెన్ని దేవుళ్ళు లేరు అసలు. దేవుడు సృష్టికర్త, సృష్టి యావత్తులో ఉన్న ప్రపంచ వ్యాప్తిలో ఉన్న దేవుడు మన దేవుడు ఒక్కడే. ఆకాశం భూమిని అన్ని సృజించిన దేవుడు ఒక్కడే. మనకి ఏరే ఒక దేవుడు లేరండి. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, భాగ్యవంతుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. దెయ్యాలు కూడా వణుకుచున్నాయి. ఇప్పుడు నువ్వెందుకు వణకలేకపోతున్నావు? దేవుని చూసి నువ్వెందుకు భయపడలేకపోతున్నావు? దేవుడు చూసి నువ్వెందుకు దేవుడి సన్నిధిలో నువ్వు భయభక్తులకు లేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. నిన్ను పట్టిన దెయ్యమే నిన్ను వణికిస్తుంది దేవుడు, కానీ నువ్వెందుకు వణకలేకపోతున్నావు? దేవుడు మాట యేసు రక్తం అనగానే దెయ్యాలు పారిపోతున్నాయి, దెయ్యాలు వణికిపోతున్నాయి. ఈరోజు నీ జీవితం ఒక్కసారి ఆలోచించండి. నీ పరిస్థితి ఏంటి? ఈరోజు దెయ్యాలు వణుకుతున్నాయి, ఒక్క దేవుని నమ్మలేకపోతున్నాం, ఏదో ఎటో వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. క్రియను చూడాలా, క్రియ కావాలా మన జీవితంలో. క్రియ లేని జీవితం మాట మృతు మాట. జాగ్రత్త. నీలో క్రియ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. క్రియ లేకపోతే నువ్వెన్ని దినాలు కూడా చేసిన ప్రార్థనకు జవాబు రాదు. నీలో క్రియ చూపెట్టేసి అనేక బిడ్డల మధ్య నీ ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలా, నీ ద్వారా ఘనత పొందుకోవాలి యేసు ప్రభు గారు. ఒకసారి ఆలోచించు, నీ పరిస్థితి ఏంటి, నీవేంటి? ఈరోజు ఆ రోజు దెయ్యాలు. ఇంకొక వచ్చిన చదువుదాం. ఎర్దుడా, క్రియలు లేని విశ్వాసము తెలుసుకో. చాలు. ఎందుకంటే ఆలోచిస్తున్నారు, క్రియ ఉందనిలో. ఎరుదుడా, మన బిడ్డలో మన తల్లిదండ్రులు కూడా అట్లా అంటారు, నువ్వు ఎరుదుడురా, నువ్వు పనికి మాంటి వారురా, నువ్వెప్పుడు మాట వింటావురా అని అంటా ఉంటావు. ఎరుదుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. నీకు పనికి రాదది, పనికొచ్చే విశ్వాసం కాదది. జాగ్రత్త. ఈరోజు పనికొచ్చే వాగా నువ్వు ఉండాలి దేవుడి సన్నిధిలో.
పనికొచ్చే కుమార్తెగా కుమారుడుగా ఉండాల. నీచుడా అసేయుడా అని మన బిడ్డలు ఎట్ట తిడతామో దేవుడు కూడా ఈరోజు మనతో అదే మాట్లాడుతున్నాడు. నీ క్రియ లేదు, క్రియ లేకుండా జీవిస్తున్నావు, నువ్వు చేసిందంత అమృతమే, పనికి రాదిక, దేవుడి వద్దకు చారదు. జాగ్రత్త, క్రియపూర్వకంగా కార్యం చేస్తాడు దేవుడు. నీ క్రియలు మంచిగా ఉండాలి, నీ ఆలోచన మంచిగా ఉండాలి, నీ ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అసేయుడు అని పిలిపించుకుంటున్నావు ఈరోజు దేవుడితో. ఎంత నిజంగా ఎంత మూర్ఖులం మనం ఒకసారి ఆలోచించు. ఎంత దౌర్భాగ్యం మనం, ఎంత దుష్టులం, ఎంత దుర్మార్గులం ఈరోజు. కానీ అయినప్పటికీ ఆ మాటలు పడతాం, కానీ మన క్రియ మార్చుకోలేం, మన ఏది మార్చుకోలేం, మన తలంపులు ఏది మారు. అలానే ఎక్కడేసినంటే అక్కడే. అమ్మా ఈరోజు ఏమన్నామంటే ఏమిన్నానండి, ఏమో ఎనలేకపోతున్నాను, నా మనసు వాక్యమే పెట్టబుద్ధి కావట్లేదండి, నా మనసు అంతా ఆలోచన, నాకున్న సమస్యలు బట్టి ఆలోచిస్తుంది నా బుర్ర, నా బాడీ ఒక్కటే ఇక్కడ ఉన్నదండి అని చెప్పుకుంటావా? దేవుడి సన్నిధిలో నువ్వు భయంకరంగా ఉంటావా? జాగ్రత్త. నీ క్రియ కావాలా? నీ క్రియ లేకపోతే నువ్వు దేవుని ఎలా ఆరాధిస్తావు? నువ్వేం చెప్పగలుగుతావు? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడయ్యా అంటే, ఏం చేశాడా అండి, ఇదేనా మనం చెప్పేది ఆన్సర్? అది కాదు ఆన్సర్ చెప్పేది. నా దేవుడు కార్యం చేశాడండి. ఈరోజు నేను ఈ భయంకరమైన పాప ఊబిదిలో ఉన్నా, ఈ భయంకరమైన అప్పుల కాడిలో ఉన్నా, ఈ భయంకరమైన ఇంకా చాతగానే రోగంలో ఉన్నప్పుడు నా దేవుడు బ్రతికించాడండి, నా దేవుడు స్వస్థపరిచాడండి, నా దేవుడు ఒక మనిషిలాగా నిలబెట్టాడండి. అది మన క్రియపూర్వకం చూపెట్టాడు. అస్సేయుడు అనిపించుకోవద్దు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. దేవుడి సన్నిధిలో క్రియరూపంగా దేవుని చూడాలి, క్రియరూపంగా దేవుని ఆరాధించాలి, క్రియరూపంగా అనేక బిడ్డలకి ప్రకటించాలి. నీ క్రియ ద్వారా వాళ్ళందరిని మార్చేటట్టు నువ్వు ఆలోచించు. నీ పక్కన వాళ్ళకే సాక్ష్యం చెప్పట్లేదు, ఇంకా నువ్వు క్రియేటర్లా చూపెట్టగలదు. నీకు జరిగిన మేలే మర్చిపోతున్నావు, దేవుని ఏం చూపెడుతున్నావు? జాగ్రత్త. పనికి మాలిన వాడిని అనిపించుకున్నాను, సిగ్గు మాలిన వాడు ఈరోజు ఇవన్నీ అనిపించుకోవద్దండి దయచేసి. ఎందుకంటే దేవుని కనుగొని ఉండు, దేవుడి చిత్తంకి ఆయన లోపడము, ఆయన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఎప్పుడంటే నువ్వు క్రియరూపంగా అనేక బిడ్డలకు మార్చు. నీ మాట ద్వారా నీ వచ్చే ప్రతి మాట కూడా అది క్రియరూపంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చూచినప్పుడు, నీ మాట్లాడుతున్నప్పుడు, అయ్యో క్రైస్తవుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అని నీ మాట ఆకర్షించబడాలి. వామో వీళ్ళ దగ్గర ఇవి మాట్లాడితే ఇంకా మనము చాలా ఈ నోట్లు పెట్టొద్దని ఎందుకంటారు తెలుసా? అపవాది నీలో ఎప్పుడు ఏం చేసిద్దో గాయపెట్టి తను భయపడుతున్నారు. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన. నువ్వు మంచి ఉద్యమం కలిగి నువ్వు ఉండాలా, క్రియరూపం చూపెట్టాలా. ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. నీ ఆలోచన, నీ తలంపు దేవుడి వైపు ఉండాలి, కానీ మనసుల వైపు చూడొద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించు. నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చే దేవుడు నా దేవుడు, నీ స్థితిగతులన్నీ మార్చే దేవుడు నా దేవుడు. ఎన్నో కార్యాలు చేస్తాడు నా దేవుడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. చదువుదాం కిందికి. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియలో వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చాలు. ఎందుకంటే అబ్రహాము గారు ఈ విశ్వాసాన్ని చూచాడు. ఒక్కే కుమారుడని వెనక తిరిగి చూడలేదు, కానీ తన విశ్వాసమే చూచాడు. బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. బలిపీఠం దగ్గర పండబెట్టారు ఇస్సాకుని. పండబెట్టి వెంటనే దేవుడు చూచాడండి.
ఈరోజు నీ విశ్వాసం ఏమన్నది? నీ తలంపు ఏమనేది? అబ్రహాము విశ్వాసం ద్వారా తన కార్యం జరిగింది. తన కుమారుడు బలిపీఠం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా? తన విశ్వాసపూర్వకంగా ఆ బలికి, నీతికి ఆధారమైన దేవుడు మన దేవుడు. ఆయన నీతిని, అది అనార్థతని అవన్నీ చూచి ఏం చేశాడు? దేవుడు తీర్పు పొందాడు. హల్లెలూయా! దేవుడి దగ్గర మంచి తీర్పు వచ్చేసింది. దేవుడి ఉద్దేశము ఇస్సాకుని బలి తీసుకోవటం కాదండి. తన విశ్వాసం ఎలా ఉండిద్ది, తన యొక్క రియాక్ట్ ఎట్టుండిద్ది, నేను ఇచ్చిన కుమారుడు కదా ఏం చేస్తాడని దేవుడు చూచినప్పుడు తను వెనకాడలేదని. మనమైతే వెనకాడతాం. ఏదైనా కానుకలు ఇవ్వాలన్నా, ఏదైనా ప్రార్థనకి రావాలన్నా, ఏదైనా చేయాలన్నా, దేవుడికి ఏదైనా ఇవ్వాలన్నా, ఎవరికి ఏదైనా పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాము. 100 సార్లు గీజులాడతాం. అబ్రహాం గారి విశ్వాసం, మన తండ్రి గారు విశ్వాసాన్ని చూశాడు, తన ఓపికని చూశాడు, తన నిరీక్షణ చూశాడు. మరి ఇస్సాకుకి బలిగా ఏమైంది? మనమైతే మా ఒక్కగాని ఒక కుమారుడు అండి, ఒక్కగాని ఒక కుమార్తె అండి, నేను ఎలా అయ్యాలా, నేను ఎలా ఇస్తే బాగుండేది, అయ్యా వామ్మో నేను భరించలేను, తట్టుకోలేను, నేను ఈ కుమార్తెనిచ్చి నేను తట్టుకోగలుగుతాను. దేవుడు బలులు అడిగి ఇచ్చే దేవుడు కాదండి మన దేవుడు. బలులు కోరే దేవుడు మన దేవుడు కాదు. బలులు కోరే తండ్రి కాదు. తాను మన కోసం ఆయన బలియాగమయ్యాడు. మన కోసము ఆయన భయంకరమైన ఆ శిలువలో మరణించాడు. ఆ భయంకరమైన పోరాటాల నుంచి దేవుడు చూచాడు తన విశ్వాసాన్ని. తల్లిగారు ఏమనుకోలా, అయ్యా అని కూడా ఏం మాట్లాడలా. సారా తల్లి, అయ్యో ఈ ఒక్కగాని ఒక కుమారుని ఇస్తే మనమేంటని అడగలేదండి. ఆ ఉడికిపోయినది. ఒకసారి ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఆమె శరీరము ఉడికిపోయినది, ఆమెకు ముసలతనం వచ్చేసింది. విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనును గనక దాని వయసు గతించిపోయినను గర్భము ధరించుటకు. చూడండి ఒకసారి, పిలిచిన వాడు నమ్మదగిన వాడని, ఆమె శరీరం అంతా ఉడికిపోయినది, అంత భయంకరంగా అయినది. అయినప్పుడా దేవుడు గర్భం తెరిచారండి, ఇస్సాకునిచ్చాడు. మనము దేని వల్ల? విశ్వాసం ఉందా? విశ్వాసం లేదండి. మూర్ఖత జీవితాలు జీవిస్తున్నారు ఈరోజు. ఏదో దేవుని ఒక ఆట ఆడుకుంటున్నారు. జాగ్రత్త. ఒకరోజు దేవుడి ముందు నిలబడేటప్పుడు నీ విశ్వాసం చూస్తాడు, నీ నిరీక్షణ చూస్తారు, నీలో ఎంత భక్తి చేశానని చూస్తావు. ఆమా నవ్వింది. హల్లెలూయా. అయ్యో నేను ఇంత అయిపోయా కదా, నాకు ఇంత వయసు వచ్చింది కదా, ఇదేంటి నా పరిస్థితి. అప్పుడు దేవుడు ఒక గొప్ప మెరికల్ చేశాడు. నీకు చేయడా? చేస్తాడు. కానీ మనలో ఏం లేదట, విశ్వాసం లేని క్రియలు ఉన్నాయి. విశ్వాసం లేని క్రియలు. ఎందుకంటే ఒకసారి విశ్వాసం ఉన్నట్టు ఉంటాం, వెంటనే ఆ క్రియలను పక్కన పెట్టేస్తాం. ఇంకా క్రియలు లేనిది ఎట్లా కార్యం జరిగింది? జరగదండి. ఒకసారి ఆలోచించండి. అబ్రహాము, చారాయి తల్లి వృద్ధాపులకు వచ్చారు, ఏడ్చున్నారు. తన విశ్వాసాన్ని చూసి, తన నిరీక్షణ చూసి, తనకున్న పట్టుదలను చూసి చక్కటి ఇస్సాకునిచ్చారు. ఇస్సాకు నుంచి సంతానం విస్తరించబడ్డది. లేని జీవితం మృతమాట. ఒక్కసారి ఆలోచించి, నువ్వెందుకో భక్తిలాగుంటాం కానీ క్రియ లేదు మనలో. క్రియందా? క్రియ లేదు. క్రియ కావాలా? క్రియ రూపం చూపెట్టాల. అబ్రహాం అదే చేశాడండి. ఏది వెనకాల లేదు. ఇస్సాకుని తెచ్చాడు, బలిపీఠం దగ్గర పెట్టాడు. ఇస్సాకు అడగలేదండి. ఎటు నాన్నగారు అని అడలా. మనమైతే అడుగుతాం, నాన్న నన్ను ఎక్కడికి తీసుకెళ్తాను ఏంటి అని అనుకుంటాం. కానీ కుమారుడు తండ్రితో వచ్చాడండి, వెనకాలేదు ఇస్సాకు.
వచ్చాడు అంతే. పొదలేముంది, పొదలేముంది, దానికంటే బలికి పొదల విశ్వాసం చూసి కత్తి లేపినప్పుడు అలా నుంచి వచ్చి చిక్కుపడి దాన్ని ఏం చేశాడు, బలిగా తీసుకున్నాడు. ఇస్సాకుని మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీకు కార్యం జరగాలంటే దేని బట్టి తెలుసా? నీ విశ్వాసం బట్టే జరిగింది, నీ క్రియను బట్టే జరిగింది, నీ తలంపులు బట్టే జరిగింది, నీకున్న ఆశను బట్టే జరిగింది ఏదైనా. కానీ నేటేటో చూపడతాను మొగ్గు, అంటే డాక్టర్ ఎక్కడిపోతే అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి. నీ విశ్వాసం ద్వారా, నీ క్రియ ద్వారా నీకు ఖచ్చితంగా కార్యము జరిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు నిజంగా ఎంత అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడికి ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. దేవుడి నామకు వందనాలు కలుగును గాక. ఆమేన్. మరి తల్ల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గనుడా, నిత్య నివాసి, పరలోక రాజా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతట్లో బిడ్డలు నాయన అబ్రాహాము విశ్వాసం బట్టి అనేక కార్యాలు జరిగించి కృప చూపలేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.